సూపర్ 6 పైన మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పైన ఇస్తే చాలా మంది ఎదురు చూస్తున్నారండి. సూపర్ 6 వస్తుందని ఏం అమలు చేయలేదు. అమలు చేస్తే చాలా మంది సంతోషిస్తారు. దీపావళి నుంచి 3 గ్యాస్ బండ్ల పథకం ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇస్తామని ఇస్తే మంచిదేగా, ఇస్తే మంచిదే. దానికి మళ్ళీ ఏం లింకులు పెడతాడో. మగవాళ్ళ పేరు మీద ఉంది, ఆడవాళ్ళ పేరు మీద ఉంది, అవన్నీ లింకులు ఉంటాయిగా కొంతమందికి తీసేయటానికి. అందరికి ఇస్తామన్నారు. అసలు ఎవరికి సొంత ఇల్లు ఉంది లేదు, ముందు అది చూడాలి. పన్నులు కట్టుకుంటా ఉంటాడుగా గవర్నమెంట్. ఎవరి పైన ఇల్లు ఉంది ఆధార్ కార్డు కొడితే తెలుస్తుందిగా. అది ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. అందుకని వీళ్ళకి వచ్చేదాకా రావటం లేదు. డబ్బులు ఏంటి, గ్యాస్ సిలిండర్లు ఏంటి, ఏమైనా సరే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే నువ్వు ఇస్తున్నావు, లేని వాళ్ళకి ఇవ్వాలిగా. ముందు ఇచ్చి మిగిలితే నీ దగ్గర ఎక్కువ ఉంటే అప్పుడు నువ్వు ఇచ్చుకోవాలి. ఇల్లు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు కొడితే ఎవరు పన్ను కడుతుంది తెలీదా? వాళ్ళకి సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకే వైట్ కార్డులు వాళ్ళకే, డబ్బులు వాళ్ళకే, రేషన్లు వాళ్ళకే, అన్నీ వాళ్ళకే అప్రూవల్ అవుతాయి. మాకు అవ్వవు. కార్డు నెంబర్ ఇచ్చారు కానీ కార్డు రాలేదు. ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని తిప్పుతున్నారు. 4 లక్షలు పెట్టి కారు కొంటే వాళ్ళకి కార్డు లేదంట. 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్న వాళ్ళకి కార్డు ఉంది. ఆ రూల్ ఏంటి అసలు? ఈ వరద బాధ్యత డబ్బులకే సగం మందికి అసలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆయనే చెప్పాడు ఫస్ట్ ఫ్లోర్కి కూడా 10,000 ఇస్తామని. మేమేం అడగలేదుగా. జనాలు డబ్బులు కావాలండి మాకు, మేము పైన ఉంటున్నామని ఎవరు అడగలేదు. ఆయనే చెప్పాడు కదా ముందు, కింది ఇంటి వాళ్ళకి 25,000, పైన ఇంటి వాళ్ళకి 10,000 అని. ఆ రకానికి ఇవ్వాలి. బండి వస్తుంది నెల బియ్యం బండి. అక్కడ ఒక ఏలు ముద్ర వేసేసి అక్కడ 10,000 ఇచ్చేస్తారుగా. ఇదేం తిప్పటం, బ్యాంకులకి సచివాలయంకి తిప్పటం ఎందుకు? అసలు జనాలు సస్తున్నారు. వయసులో ఉన్న వాళ్ళు అయితే వెళ్తారు. ఒక 50-60 వేళ్ళు ఎక్కడ వెళ్తారు సంవత్సరాలు పెట్టుకొని ఈ ఎండకి? ఆయన ఇచ్చే డబ్బులకి 10,000 ఇస్తే 20,000 ఖర్చు అవుతాయి. జబ్బులు వస్తాయి. బ్యాంకులకి తిరిగి నడుములు నొప్పి వస్తున్నాయి. కాదు, డైరెక్ట్గా వారి అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నారు కదా. కొంతమందికి వేసేసాడు, కొంతమందికి ఇంకా అప్రూవల్ అవ్వలేదు, లింక్ అవ్వలేదు. ఈ మాటలు బ్యాంకుకి తిరుగు. సచివాలయానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు లింక్ అవ్వలేదండి అంటున్నారు. బ్యాంకుకి వెళ్తే లింక్ అయింది అన్నారు. నిన్న 2 సార్లు వెళ్ళాము బ్యాంకుకి, లింక్ అయింది అన్నారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ చూస్తే లింక్ అవ్వలేదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఆధార్ కార్డు, ఇది యూనియన్ బ్యాంకుది ఫస్ట్ పేజీ ఫోటో స్టార్ట్, అది ఇమ్మంటే ఇచ్చి వచ్చాము. వస్తాయో లేదో ఎవరికి తెలుసు, అసలు వేస్తాడో లేదో. ఇంటింటికి ఇప్పుడు బియ్యం బండి వస్తుందండి సందులో. ఆ సందులో మొత్తం బియ్యం తీసుకుంటారు. ఒక్కొక్క మనిషిగా ఇచ్చేది బియ్యం. ఇంట్లో 4 ఉంటే 4కి ఇవ్వరుగా. అలాగా ఆ బియ్యం బండితో ద్వారానే మాకు డబ్బులు ఇచ్చేస్తే ఇదంతా లింకులు ఉండవుగా. అప్రూవల్ అవ్వలేదు, లింకులు అవ్వలేదు అని తిప్పుతున్నారు బ్యాంకు వాళ్ళు. వాలంటీర్స్ ఉంటే అలాగుంటుంది. వాలంటీర్స్ సెలవు పెట్టేశారు మాకు. ఈ నీళ్ళు వచ్చిన కాడ నుంచి వాళ్ళ ఆయనకి బాగాలేదని సెలవు అంట. అలా చెప్తున్నారు. ఫోన్ చేస్తే మేము సెలవు పెట్టానమ్మా, మా ఆయనకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు అని అంటున్నాను. ఆమె ఏం రెస్పాన్స్ ఏమి ఇవ్వటం లే మాకైతే.